పూర్వం కౌంటిల్యాపురమును ప్రతాపరుద్రుడనే రాజు పరిపాలించేవాడు. మహారాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు యువరాజు మహేంద్రవర్మ. యువరాజు విలువిద్యతో పాటు అన్ని కళలలో ప్రావీణ్యుడు. ఒకరోజు రాజు వద్దకు ముగ్గురు యువకులు వచ్చి వారి వద్ద గల అద్భుతమైన శక్తుల గురించి రాజుకు చెబుతుండగా అది విన్న యువరాజు ఆశ్చర్యానికి గురవుతాడు. అందులో ఒకడు విలువిద్యలో అఖండుడు, ఇంకొకడు వాయువు కంటే కూడా వేగంగా పరిగెత్తగలడు, మరొకడు తన దివ్య దృష్టితో ఎక్కడ ఏ వస్తువు ఉన్నా చూడగలడు. యువరాజుకి ఆ ముగ్గురు తెగ నచ్చడంతో ఆ ముగ్గురితో కొంతకాలం స్నేహం చేసి తర్వాత ఆ ముగ్గురిని తీసుకొని దేశ పర్యటనకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. రాజు కూడా యువరాజు పర్యటనకు అనుమతించాడు. మరుసటి రోజు యువరాజు ముగ్గురు మిత్రులతో కలిసి పర్యటనకు బయలుదేరాడు. మార్గ మధ్యలో యువరాజుకు ఒక ఎలుక తారసపడింది. అది గుంటలో నుంచి బయటికి రావడానికి తెగ ప్రయాసపడుతుంది. పైకి ఎక్కడానికి పదే పదే ప్రయత్నించినా జారి మరలా కింద పడుతుంది. ఆ ఎలుకను చూసిన యువరాజు జాలితో తన వద్ద ఉన్న విల్లుని తీసుకొని బాణాన్ని గుంటలో సంధించాడు. ఆ బాణం సహాయంతో ఎలుక పైకి ఎక్కి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన ఎలుక యువరాజును చూస్తూ, నాకు సహాయం చేసినందుకు ధన్యవాదములు. నా పేరు సింబా. నేను ఎలుకలకు రాజుని. నాకు సహాయం చేశావు కదా రాజా. ప్రతిఫలంగా నేను నీకు సహాయపడతాను. నీ అవసరం వచ్చినప్పుడు నేలపై ఒరిగి నా పేరును 3 సార్లు పిలువు. అప్పుడు నేను నాతో పాటు నా సైన్యం నీకు ఏ రకంగా కావాలన్నా సహాయపడతాము. యువరాజు సంతోషంగా అక్కడి నుండి బయలుదేరుతాడు. కొంత దూరం ప్రయాణించాక అక్కడ ఒక చీమల దండు ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ పక్కనే ఉన్న ఒక యువకుడు చీమలని గమనించక తన కుండలోని నీరు కింద వరకపోశాడు. అందులో ఆ చీమలన్నీ మునిగిపోయి ప్రాణభయంతో భీతిల్లుతుండగా అది గమనించిన యువరాజు చెట్టు కొమ్మలోని ఆకులను తెంచి ఆ నీళ్లలో విసిరాడు. ఆ ఆకుల సహాయంతో ఆ చీమలు వాటిపై ఎక్కి గట్టుకు చేరుకుంటాయి. అప్పుడు ఆ చీమ యువరాజుతో, ఓ యువరాజా, మా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదములు. నీకు ఎప్పుడైనా మా అవసరం వచ్చినప్పుడు 3 చప్పట్లు కొట్టు. వెంటనే మేము వచ్చి నీకు సహాయపడతాము. అలా యువరాజు తన మిత్రులతో నడుచుకుంటూ మరుసటి రోజు చంద్రగిరి పట్టణానికి చేరుకుంటాడు. అక్కడ రాజు చంద్రసేనుడి ఆస్థానంలో నిద్రిద్దామని వెళ్తుండగా ఒక వ్యక్తి ఎదురవడంతో యువరాజు తనని ఈ రాజ్యం గురించి అడిగాడు. అప్పుడు ఆ యువకుడు తన కూతురిని పెళ్లాడడానికి వచ్చిన యువరాజులను రాజు ఏ రకంగా బంధించాడో చెప్పసాగాడు. ఆ రాజు మహాక్రూరుడని, కొన్ని షరతులు పెట్టి వచ్చిన యువరాజులను అందరినీ బంధిస్తాడని, క్రూరంగా శిక్షిస్తాడని చెప్పడంతో యువరాజు ఆ యువకుడితో రాజకుమారులందరినీ కాపాడి తన కూతుర్ని వివాహం చేసుకొని ఆ రాజుకు తగిన బుద్ధి చెబుతానని సంకల్పం చేసుకొని అక్కడ నుండి బయలుదేరసాగాడు. మరుసటి రోజు యువరాజు చంద్రసేనుడి వద్దకు వెళ్తాడు. చంద్రసేనుడితో యువరాజు తన గురించి మొత్తం వివరంగా చెబుతూ కౌటిల్యాపురానికి యువరాజునని చెప్పి తన కూతుర్ని వివాహం ఆడడానికి ఇక్కడికి వచ్చానని చెప్పడంతో అది విన్న చంద్రసేనుడు తన మనసులో వీడు కూడా నాకు బందీ కాబోతున్నాడు అని అనుకొని తనలో తను నవ్వుకోసాగాడు. యువరాజు వైపు ఒక రకంగా చూస్తుండగా అది గమనించిన యువరాజు రాజు యొక్క షరతుల గురించి అడగసాగాడు. నా కూతుర్ని వివాహం ఆడడానికి 3 షరతులున్నాయి. మొదటిది, హిమాలయ పర్వతాలలో పసుపు పచ్చని రంగులో ఒక పద్మం వికసిస్తుంది. అది చాలా విలువైనది. ఆ పుష్పాన్ని సూర్యోదయానికి ముందు తీసుకొచ్చి నాకు అప్పగించాలి. సూర్యోదయమైనచో ఆ పుష్పం యొక్క రంగు, పరిమళము 2 మారిపోతాయి. ఆ పువ్వు దేనికి పనికిరాదు. అందువల్ల ఆ పుష్పాన్ని సూర్యోదయానికి ముందే తీసుకురావాలి. యువరాజు తన మిత్రుల వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. అందులో ఒక మిత్రుడు తన దివ్య దృష్టితో ఆ పువ్వుని చూసి, యువరాజా, మీరు చింతించకండి, మీకు నేను సహాయం చేస్తాను. సూర్యాస్తమయం అవ్వకముందే ఆ పువ్వును మీకిస్తాను. చెప్పిన మాటే తడవుగా అక్కడి నుండి వాయువేగంతో పరిగెట్టి
హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఆ పువ్వుని సూర్యాస్తమయానికి ముందే తీసుకొని మరలా తిరిగి యువరాజు వద్దకు చేరాడు. యువరాజు ఆ పూలను తీసుకొని మహారాజును కలవడానికి బయలుదేరాడు. రాజు ఆ పువ్వును చూసి ఆశ్చర్యానికి లోనై తన రెండో షరతు గురించి చెప్పసాగాడు. మంత్రివర్య, మీరు 3 బస్తాలలో విత్తనాలను మన పెరట్లో నాటి వాటిని మట్టిలో కలపండి. అర్థమైందా? యువరాజా, మీరు ఆ విత్తనాలను మట్టి నుండి వేరు చేసి ఒక్క విత్తు కూడా పోకుండా మొత్తం విత్తనాలను ఆ బస్తాలలో నింపాలి. ఇదే మా రెండో షరతు. యువరాజు మట్టి కలిపిన విత్తనాలను చూస్తూ ఆలోచించి 3 సార్లు చప్పట్లు కొట్టి తన మిత్రులైన చీమరాజులను పిలవడం జరుగుతుంది. జరిగిన విషయం వారికి వివరించి మరుసటి రోజు తను వచ్చేలోపు పని పూర్తి చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు యువరాజు అక్కడికి వచ్చి వేరు చేయబడ్డ విత్తనాలను చూసి రాజుగారికి కబురు చేయడం జరుగుతుంది. రాజు తన ఆస్థానంలోని ఒక సేవకుడికి 3 బస్తాలలో ఆ విత్తనాలను నింపమని చెప్పడం జరుగుతుంది. ఆశ్చర్యంగా చివరి విత్తనం వేసేలోపు ఆ బస్తాలు నిండిపోవడం జరుగుతుంది. యువరాజా, నువ్వు చూడ్డానికి చాలా తెలివైన వాళ్ళ ఉన్నావు. నా 2 షరతులను చాలా సునాయాసంగా ఛేదించావు. కానీ నా 3వ షరతు చాలా కఠినమైనది. అది నువ్వు ఖచ్చితంగా చేయలేవని నేను నమ్ముతున్నాను. మన కోట బయట ఒక విశాల వృక్షం ఉన్నది. అది పచ్చగా కలకల్లాడుతున్నది. మీరు ఆ వృక్షాన్ని గొడ్డలి వాడకుండా చూర్ణాన్ని చేయండి. గుర్తుంచుకోండి, మీరు ఎటువంటి ఆయుధం వాడకుండా ఆ చెట్టును చూర్ణాన్ని చేయాలి. యువరాజు ఆ మాటలు విని కోట బయటకు వెళ్లి ఆ వృక్షాన్ని చూసి ఆలోచించి నేలపై పడుకొని, సింహ 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 ఎలకరాజా, దయచేసి నా వద్దకు వచ్చి నాకు సహాయం చేయండి. ఆ మాట వినగానే ఎలకలు వచ్చి ఆ చెట్టును కొరకసాగాయి. మరుసటి రోజు ఉదయము ఆ వృక్షం మొత్తాన్ని ఒక చూర్ణంలా తయారు చేశాయి. అది చూసిన యువరాజు సంతోషించి రాజుకు కబురు పెట్టడంతో రాజు అక్కడికి వచ్చి జరిగిందంతా చూసి, యువరాజు మహేంద్రవర్మ, నువ్వు చాలా తెలివి కలవాడివి, వీరుడివి. నేను చెప్పిన 3 షరతులను నువ్వు విజయవంతంగా పూర్తి చేశావు. నీకు నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను. నా మాట నిలబెట్టుకుంటాను. యువరాజు రాజుతో తన మనసులో మాట చెప్పసాగాడు. బంధించబడ్డ యువరాజులను విడుదల చేయమని రాజును కోరాడు. అందుకు రాజు అంగీకరించి మరుసటి రోజు ఉదయాన్నే ఆ 3 యువరాజులను విడుదల చేసి తన కూతుర్ని యువరాజుకిచ్చి వివాహం చేశాడు. తనకు తెలివి కలవాడు అల్లుడుగా దొరికాడని ఆనందపడ్డాడు.